హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందు లైఫ్ స్టైల్ బ్లాగ్స్. ఈరోజు ఏంటంటే పొలం దున్నడానికైతే వచ్చిన అన్న. ఇంత ఘోరంగా దిగబడుతుందని నేనైతే అస్సలు అనుకోలేదు. అని దిగబడింది. వెనక ఎంత చేసినా వస్తలేదు. మరి ఏం చేయాలో ఏందో కట్టెబెట్టినా అని మొత్తం అవతల వరకు రాయి ఉండేసరికి మొత్తం ఇక ముందు టైర్ మొత్తం అసలు వన్ సైడ్ గుంజుకొస్తుంది. చాలా ఇబ్బంది పడుతున్నా. ఇంత ఘోరంగా దిగబడతా అనుకోలే. అది కూడా మూలకు అవతల రాయి ఉంది, బయటికి వెళ్తలేదు. వెనక గొర్రు, వెనక పోతులే ముందు పోతులే. కింద బేస్ అయితే ఆనింది. దేవుడా, మళ్ళీ వెనక కట్టే అయితే జరుపుదాం అన్న. ఒకసారి వెళ్తే చెప్పలేం, లేకపోతే అయితే ఇంకో బండి వచ్చి రావాల్సిందే, గుంజాల్సిందే. ముందు టైర్ అయితే మొత్తం ఆనింది. అసలు ముందు జరుగుతలే, ఎందుకు జరుగుతలే. చాలా ఇబ్బంది అయితే అవుతుంది. దేవుడా, వెళ్తుందో వెళ్ళదో ఇక చూద్దాం. లేకపోతే ఇక ఇంకో బండి వచ్చి దిగాల్సిందే. ఇక తప్పదు. ఇక ఏం చేద్దాం అన్న. నిమ్మలమే గొర్రు ఉన్నది వెనక. మళ్ళీ గొర్రు పోతే మళ్ళీ దానికి 10,000 అవుతుంది అన్న. గొర్రు పోతే నిమ్మలం పెట్టండి అన్న. కట్ అయితే అన్న నిమ్మలం నాన్న నువ్వైతే కొంచెం చూసుకో అన్న. అన్న ఏం చేస్తాడు, నీకు ఎంత ఎర్జీ పెట్టాలనో అది నువ్వు చెప్పాలన్న. అన్నకైతే ఏమి తెలియదు, అది చెప్పాలన్న మీరే. అంతే చాలన్న. కొంచెం పెట్టాలి మీరే. కొంచెం నూకండి అన్న. అన్న మట్టి చోట అయితే అసలు ఆ కట్టె కూడా ఇటు జరగట్లేదు అన్న. ఘోరంగా అయితే ఉన్నది అన్న. అదైతే కట్టె వరకు అయితే దిగబడ్డది. తాత మీరు కొంచెం పక్క జరగండి తాత. అడ్డం ఎందుకు వస్తారు? అదే తాత, కొంచెం పక్క జరగండి మీరు. అరే పక్క జరగండి తాత. మళ్ళీ మీ అబ్బో అన్న, కొంచెం నిమ్మలం అన్న. ఇటు వచ్చేయండి మీరు అన్న. నందన కొంచెం నిమ్మలం అన్న. వెనకైతే మళ్ళీ ఘోరం ఏదైనా పోతే ఆ బొంగు గిట్ల ఏదైనా పోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అన్న. అలా ముందర ఫిల్టర్ ఉన్నది, కొంచెం నిమ్మలం. మళ్ళీ ఫిల్టర్ గిట్లా పోతే మళ్ళీ దానికి ఒక 2,000 తగులుతుంది అన్న. అటు ఓరం ఉన్నది, కొంచెం స్లోగా మీరు కింద పైన ఊపుతారు. కానీ అది మళ్ళీ ఓరంకి వెళ్ళిపోయింది అనుకో, ఇక ఉన్నది కూడా పోతుంది అన్న. బండి అయితే కష్టంగా వెళ్తుంది అన్న. ముందర టైర్లు అయితే మొత్తం మునిగినాయన్న. ఇది మాది అసలు మామూలుగా లేదన్న. ఈ అసలుకే జేసీబీ గుంతలు తీసింది అయితే మాకు చెప్పలేదన్న. రైతులు కూడా ఏం చెప్పట్లేరన్న. అయినా కానీ అది అంతే వంపు పొలాలు కాదు, అది అసలు చిలక పొలం అన్న. వాళ్ళు దిగదోలు ఇచ్చిరంట, మాకు చెప్పలేదు అది. కానీ ఇంత ఘోరంగా దిగబడ్డ దాకా కూడా వాళ్ళు చెప్పకుండా ఏం చేస్తారో వాళ్ళకి అసలు అర్థం కావట్లేదు అన్న. ఇప్పటికే 3-4 సార్లు అన్న. ఇప్పుడు అట్లా దిగబడుతూ ఉంటే మరా ఇక బేరింగ్ ఇట్లా పోతాయి అన్న. మాకు ఒక 10,000 అట్లా తాగుతుంది అన్న. చూడండి అన్న మీరు, ముందటి వరం కూడా పోయిందన్న. ఇంకా ముందు పైన వెనక చేసుకుంటా ఉంటే మాకు వచ్చే పైసలు ఒక 2 రూపాయలు వస్తుందేమో. కానీ మళ్ళీ 2 రూపాయలు మళ్ళీ పెడుతున్నాం అన్న. చూడండి అన్న, బాగా చూడ ఎంత ఘోరంగా లేస్తుంది అన్న. బండి అయితే ఘోరంగా లేస్తుంది అన్న. అన్న నిమ్మలం ఏంటన్న, మళ్ళీ బండి వెనక లేస్తుంది. వెనక అసలుకే మళ్ళీ గొర్రె ఉన్నది. గొర్రె ఇట్లా ఉంటే మళ్ళీ లేనిపోయి బదనం అవుతుంది మేము. అంటే నిమ్మలం పోనీ అండి. అబ్బబ్బబ్బబ్బా, ఘోరం అయితే ఎక్కింది అన్న. అటు అయితే బ్రేక్ అయితే మొత్తం పోయిందన్న. ఆ బ్రేక్ లైనర్కి వేపియాలంటే ఇంకో 10,000 తగులుతుంది అనుకుంటున్నాను నాకు తెలిసి. అయితే వెనక పోనీయాలి అన్న, వెనక పోనీయాలి బండి. ఇంకా మరి ముందుకు వెనక చేస్తేనే అది బయటికి వెళ్తుంది. కొంచెం వాటర్ పెడితేనే మంచిగా ఉంటున్నారు. అది కొంచెం బయటికి వెళ్ళిపోయేది. బాగా కూడా ఆ కట్టే అయితే లోపలనే ఉన్నది. ఆపిల్స్ అయితే కట్ట అని అంటాను ఫ్రెండ్స్. ఆ ఆపిల్స్ పోతా ఇరిగి అసలుకి ఆ పట్టీలన్నీ కట్ట పోతుందా అని అనుకుంటున్నా. వీటినే ఒక అట్లా కొడతా ఉంటే మరా ఆపిల్స్ పట్టీలు పోతాయన్నా. వాళ్ళు కూడా ఆ బండి అయితే కూరగాయలు వేస్తాను ఫ్రెండ్స్ అన్న. బండి అయితే కష్టమే అనుకుంటా అన్న. వెళ్తుందా అన్న నందన బండి అయితే? అది బాగా ముందర టైర్లు అయితే మొత్తం మునిగినాయి. ఇట్లా బండిని ఇట్లా కొడితే మరా 4 రోజులు కూడా ఉండదన్న. బండి అట్లా కొడితే అబ్బా అన్న కొర్రే అని కట్టే వెనక. అబ్బా అదేనా నిమ్మలం అన్న. వెనకకి వెళ్ళిపోతుంది అని అనుకుంటున్నా. అట్నే వెనక పోనీ అన్న. బండి అయితే నిమ్మలంగా అట్నే పోనీయండి స్లోగా. మన టెన్షన్ ఏమో అవసరం లేదన్న. నిమ్మలం పోనీయండి. ముందర పోతే బండి లేస్తుందన్న. ఫిల్టర్ అయితే పోయిందన్న. ముందర టైర్ వారి అన్న. ఆయిల్ సీల్ అయితే పోతుంది అన్న నాకు తెలిసి. అయితే అంతగానం బురదలా ఉంటే మరి ఆయిల్ సీల్ అయితే గ్యారంటీ అన్నది పోతానికి అయితే. ఆయన ఆయిల్ సీల్ పోయినా కానీ ఒక 5,000 తగులుతుంది అన్న. ఇక అసలు ఇక ఏం చెప్పాలనో. ఇక రైతు పెట్టమంటే వాళ్ళు పెట్టారన్న. ఇక మేమే భరించుకోవాల్సి వస్తుంది. అయితే మామూలుగా లేదన్న. కట్టె కూడా ఎరిగిందన్న. వాళ్ళు కూడా నందన ఇప్పటికే 1 గంట అయిందన్న అసలుకి దిగబడి. ఇట్లా కొట్టుకుంటా తీసినా కానీ అదైతే బండి అయితే సుక్క కలట్లేదు అన్న. ముందు చూసిన ముందడు వరం అయిపోయా, 4 అయిపోయా. బండి ఇటు జరగట్లే అటు జరగట్లే అన్న. కట్టే తీయండి అన్న. కొంచెం లోపలి పెట్టాలన్న. అంటే కొంచెం ఇంకా నూకాలన్న. ఇంకా అందన్న చెప్పండి మీరు కొంచెం చూసి. సరే చెప్పండి అన్న, చెప్పండి.